ఏపీలో కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ లేఖను రిలీజ్ చేశారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ ముఖ్యమంత్రితో కొందరు నేతలు రహస్య సమావేశాలు పెట్టుకుంటారని ఆరోపించారు. ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. కేంద్ర అధికారులు గమనించాలన్నారు. తెలంగాణలో హిందువులు సేఫ్ గా ఉండాలంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. బీజేపీ గవర్నమెంట్ రావాలంటే పాత సామాన్యులు బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోవాలన్నారు. కేంద్ర అధికారులు దీనిపై ఆరోపణ చేయాలని కోరారు. ఇది నా పార్టీ, నా అయ్య పార్టీ అనే వాళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. వాళ్ళని టార్గెట్ చేస్తే తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు వస్తాయన్నారు. ఇది తాను కాదు, ప్రతి ఒక్కరూ బీజేపీ సీనియర్ అధికారులు కార్యకర్తలు ఇదే అనుకుంటున్నారని లేఖలో రాజ్ సింగ్ పేర్కొన్నారు. గతంలో కూడా బీజేపీని ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు శాసిస్తున్నారని, రాష్ట్ర నాయకత్వం అంతా కూడా రెడ్డి సామాజిక వర్గం చేతిలోనే ఉంటుందని బహాటనంగానే వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎల్పీ నేతగా ఎల్లెట్టి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో కిషన్ రెడ్డి ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు అప్పట్లోనే రాజ్ సింగ్ లేఖలో రాశారు. దీనిపై బీజేపీ జాతీయ నాయకత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పార్టీలో సముచిత స్థానం ఇస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ధీటుగా ఎదిగే అవకాశం ఉంటుందని నెల రోజుల క్రితం రాజ్ సింగ్ విడుదల చేసిన లేఖలో కూడా సంచలనంగా సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు కొనసాగిస్తుండగా కొంతమంది బీజేపీ పార్టీ నుంచి పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు రహస్యంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశం అవుతున్నారని, ఇది బీజేపీకి మంచిది కాదన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మొదటి నుంచి పేరుకుపోయిన చాలా మంది నేతలను పార్టీ నుంచి బయటకు పంపించేయాలని, వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. దీంతో పాటు పార్టీని తమ అయ్య జాగిరుగా భావిస్తున్న వారు బీజేపీలో చాలా మంది ఉన్నారని, వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే అంటూ ఆరోపణలు చేస్తూ లేఖను రిలీజ్ చేశారు రాజ్ సింగ్. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్న వారి వివరాలు తనకు తెలుసునని, వారిపై త్వరలోనే బీజేపీ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయబోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు రాజ్ సింగ్. దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక, ప్రతి అక్షరం నిజం వైపు, నిజం దాగదు, వార్త ఆగదు.